కష్టాల్లో కూడా మంచి బడ్జెట్ను ప్రజలకు అందించామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ బడ్జెట్ రూపకల్పన చేసినట్లు చెప్పారు. ఈ బడ్జెట్ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే బాధ్యత ఎమ్మెల్యేలదే అని అన్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బడ్జెట్ను ఉద్దేశించి మాట్లాడిన సీఎం ఎమ్మెల్యేలు, ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ప్రజలు గుర్తించారన్నారు. ఈ బడ్జెట్ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే బాధ్యత ఎమ్మెల్యేలదేనని అన్నారు. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు అవగాహన పెంచుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కాలంటే ఎమ్మెల్యేల పనితీరులో మార్పు రావాలని చెప్పారు. మళ్లీ సభకు రావాలి అనే భావనతో ఎమ్మెల్యేల పనితీరుండాలని పేర్కొన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు. ఇక్కడ విభేదాలకు తావులేదని, గ్రూపులు సహించబోనని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3,22,359 కోట్లతో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టారు. తమ పిల్లల భవిష్యత్ కోసం 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని వెల్లడించారు. ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. నిర్ణయించిన ముహూర్తం ప్రకారం 10:08 మంత్రి బడ్జెట్ ప్రసంగం మొదలుపెట్టారు. ప్రభుత్వం ఏర్పడ్డాక కూటమి సర్కార్ తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3,22,359 కోట్లతో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్ తొలిసారి 3 లక్షల కోట్లు దాటింది. సూపర్ 6 మేనిఫెస్టో హామీలకు, అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో 3 లక్షల కోట్లు దాటింది. రెవెన్యూ వ్యయం 2,51,162 కోట్లు కాగా రెవెన్యూ లోటు 33,185 కోట్లుంది. ద్రవ్యలోటు 79,926 కోట్లు ఉంది. మూలధన వ్యయం 40,635 కోట్లుగా ఉంది. ఇక బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కీలక కామెంట్లు చేశారు. గత ప్రభుత్వ తప్పిదాలను, నిర్లక్ష్యాలను తీవ్రంగా ఎండగట్టారు. వైసీపీ ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వాన్ని హిరోషిమాపై అణుదాడితో పోల్చారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అద్భుతమైన తీర్పిచ్చారని వెల్లడించారు. చంద్రబాబు తొలిసారి సీఎం అయినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవో ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయన్నారు. అప్పులు చేయటమే తప్ప అప్పులు తీర్చడాన్ని మరిచిన గత ప్రభుత్వ తప్పుడు విధానాలను సరిచేస్తున్నామని వ్యాఖ్యానించారు. వైసీపీ పాలనలో కాంట్రాక్టర్లే రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్టులో పెట్టారని తెలిపారు. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు జరపకపోవడంతో అభివృద్ధి పనులు చేయడానికి కాంట్రాక్టర్లు గత ప్రభుత్వంలో ముందుకు రాలేదన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. నాటి ప్రభుత్వ అరాచక విధానాలపై అమరావతి రైతులు పోరుబాటను ఎంచుకున్నారని గుర్తు చేశారు. తమను తాము కాపాడుకుంటూ రాష్ట్ర రాజధానిని కూడా కాపాడుకునేలా అమరావతి రైతులు చేసిన పోరాటాన్ని మరువలేమని వ్యాఖ్యానించారు. రాజధాని పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయని స్పష్టం చేశారు. మన రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీఏ కట్టుబడి ఉంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు మరియు అమరావతి రాజధాని ప్రాజెక్టులను మా ప్రభుత్వం మళ్లీ పట్టాలెక్కించగలిగింది. 23-24 ఆర్థిక సంవత్సరంలో మూలధన పెట్టుబడుల కోసం కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాలకు అందించే ప్రత్యేక సహాయంలో అయిన ఖర్చు కేవలం 4,090 కోట్ల రూపాయలు మాత్రమే. 24-25 ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్రానికి గణనీయంగా 7,200 కోట్ల రూపాయల మేర కేటాయింపులు పెరిగాయని గౌరవ సభకు తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. మార్చి 31, 2025 నాటికి ఈ కేటాయింపులు మరింత పెరిగే అవకాశం ఉంది. మా ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టాక రాష్ట్ర ఆర్థిక వృద్ధి మళ్లీ గాడిలో పడింది. 24-25 ఆర్థిక సంవత్సరం మొదటి ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి 12.94% వృద్ధి చెందింది. అన్ని ముఖ్యమైన రంగాలు మరింత బలం పుంజుకున్నాయి. వీటిలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు 15.86%, పరిశ్రమలు 6-7% వృద్ధిని సాధించగా సేవల రంగం 11.7% వృద్ధిని సాధించగలిగాయి. దేశం, రాష్ట్రం అభివృద్ధికి దోహదపడేది వ్యవసాయ రంగమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్లో భాగంగా వ్యవసాయ బడ్జెట్ను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రైతులకు మనసారా నమస్కరిస్తూ వ్యవసాయ బడ్జెట్ను సభ ముందు ఉంచారు. ప్రధాన వనరైన వ్యవసాయాన్ని ప్రాథమిక రంగంగా గుర్తించామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. రైతులను స్థితిమంతులుగా చూడాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు.
అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 48,340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు 13,487 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. దేశం, రాష్ట్రం అభివృద్ధికి వ్యవసాయమే ఆధారమని అన్నారు. వికసిత్ భారత్కు అనుసంధానంగా ఏపీ పురోభివృద్ధి చెందుతోందన్నారు. సాంకేతికతలో సాగు ఖర్చులు తగ్గించాలనేదే లక్ష్యమని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన 120 కోట్ల విత్తన రాయితీ చెల్లించామని, 35.8 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువు సరఫరా చేశామని అచ్చెన్నాయుడు తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు వ్యవసాయానికి 35.8 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువు సరఫరా చేశామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వ్యవసాయ రంగంలో తొలిసారి డ్రోన్ల వినియోగం తీసుకొచ్చామన్నారు. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. భూమి ఉన్న రైతుకు గుర్తింపు సంఖ్య ఇస్తున్నామని, అర్హులైన కౌలు రైతులకు హక్కు కార్డులు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. గ్రోత్ ఇంజన్లుగా 11 పంటలని, ఎరువుల నిర్వహణకు 40 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అలాగే ప్రకృతి వ్యవసాయం ప్రోత్సాహానికి 61 కోట్లు, వ్యవసాయ యంత్రాల రాయితీకి 139 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. 7.78 లక్షల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేశామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. డ్రోన్ల రాయితీ కోసం 80 కోట్లు కేటాయించామని, 875 కిసాన్ డ్రోన్ వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణకు 219 కోట్లు, విత్తన రాయితీ పంపిణీకి 240 కోట్లు, రైతులకు వడ్డీ లేని రుణాల కింద 250 కోట్లు, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ అమలుకు 9,400 కోట్లు, ఉచిత పంటల బీమా కోసం 1,023 కోట్లు కేటాయించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. వ్యవసాయం మేధోపరంగా, సంతృప్తిపరంగా మరియు లాభదాయకంగా మారితే అది ఉద్యోగ ఆధారిత ఆర్థిక వృద్ధిని ప్రేరేపిస్తుంది. వ్యవసాయం కుంటుపడితే మరే రంగం సరిగ్గా జరిగే అవకాశం ఉండదు. ఆ మహనీయుని మాటల్లో ప్రతి అక్షరం సత్యమని గ్రహించి ఈ ప్రభుత్వం అందుకే ప్రధాన వనరైన వ్యవసాయాన్ని ప్రాథమిక రంగంగా గుర్తించి దానిని పరిపుష్టి చేసి రైతులను స్థితిమంతులుగా చూడాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నాం. వ్యవసాయ శాఖ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి రైతులకు సాగు ఖర్చులు గణనీయంగా తగ్గించవలనని, ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని, అధిక ఆదాయ పంటలు సాగుపై దృష్టి సాధించాలని, ఎగుమతికి అనువైన మరియు సన్న వరి రకాల సాగుని ప్రోత్సహించాలని మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దృఢ సంకల్పంతో ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ని ప్రవేశపెట్టామని సమాచార శాఖ మంత్రి పార్థసారథి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో 2047 విజన్ ఆంధ్రప్రదేశ్తో ముందుకు వెళ్తుందని చెప్పారు. గత పాలనలో కేంద్రం డబ్బులు ఇచ్చినా కూడా ఖర్చు పెట్టని పరిస్థితులు ఉండేవని గుర్తు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్క రూపాయి ఖర్చు పెడుతుందని చెప్పారు. వెలుగుపూడిలోని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన జలజీవన మిషన్ ద్వారా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల వారికి మంచినీళ్లు ఇచ్చే విధంగా నిధులు కేటాయించారని అన్నారు. 25% కంటే తక్కువ పనులు జరిగినాయని, కొన్ని చోట్ల ప్రారంభం కాలేదని యుఎంఎస్ నెంబర్ 73 డేటెడ్ 21/12/2024 44,195 పనులు 11,400 కోట్లు విలువ చేసే పనుల్ని రద్దు చేయటం జరిగింది. రద్దు చేసి మళ్ళీ ప్రాజెక్టుల్ని కొత్తగా తయారు చేసి, అంటే సస్టైనబుల్ వాటర్ సోర్స్ ని తీసుకుని ప్రజల అవసరాలని మెరుగ్గా తీర్చే ఉద్దేశంతో మళ్ళీ రీవ్యాంప్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ క్రమంలో కొన్ని పనులు మళ్ళీ కొనసాగించాల్సిన అవసరం కనపడింది. కారణం ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో తీవ్ర త్రాగునీటి ఎద్దడి ఉండటం మూలంగా కానివ్వండి, 5-6 నెలల్లో వాటిని పూర్తి చేయాల్సిన అవసరం ఉండటం కానివ్వండి, లేకపోతే కొన్ని పనులు దాదాపు 25% వరకు కూడా పూర్తి అవటం కానివ్వండి, రకరకాల కారణాలతో కొన్ని పనుల్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం వచ్చింది. దానికోసం అని చెప్పేసి 7,797 పనులు 2,010 కోట్లు విలువ చేసే పనుల్ని మళ్ళీ కంటిన్యూ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే వీటిని 6 నుంచి 9 మాసాల లోపల పూర్తి చేయాలనే లక్ష్యంతో ఈ పనుల్ని
కంటిన్యూ చేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రజల ఆకాంక్షలను అర్థం పట్టేలా బడ్జెట్ ఉందని మంత్రి సత్యకుమార్ అన్నారు. ఆరోగ్య శాఖకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారని, మొత్తం బడ్జెట్లో దాదాపు 6% ఆరోగ్యం, వైద్య విద్యకు కేటాయించారని చెప్పారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా కేటాయింపులు చేశారన్నారు. గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కుదేలు చేస్తే వ్యవసాయ రంగానికి కొత్త ఊపిరి ఊదుతూ బడ్జెట్లో కేటాయింపులు చేశారని చెప్పారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలకు నిధులు కేటాయించారని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఆరోగ్య వైద్య విద్య శాఖకి ఈ బడ్జెట్లో పెద్దపీట వేయడం ద్వారా ప్రజారోగ్యానికి ఎటువంటి ప్రాధాన్యతని ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తుందన్న విషయం మనకు అర్థమవుతుంది. 265 కోట్లు ఆరోగ్యం వైద్య విద్యకి బడ్జెట్లో కేటాయించారు. 3,22,000 కోట్ల బడ్జెట్లో ఇది 5.98, దాదాపు 6% ఆరోగ్యం వైద్య విద్యకి కేటాయించడం జరిగింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 805 కోట్లు అదనం, అంటే దాదాపు 4% అదనం. కానీ 2023-24 గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆఖరి బడ్జెట్తో పోలిస్తే 4,340 కోట్లు అదనంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య శాఖకి బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఇది ఏకంగా 23-24తో పోలిస్తే 29% అదనం. అదేవిధంగా మూలధన వ్యయానికి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి పెద్దపీట వేస్తూ 2,075 కోట్లు కేటాయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష మేరకు కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. వెలగపూడి అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడిన మంత్రి మూలధన వ్యయంని దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్ కేటాయించడం జరిగిందన్నారు. ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా బడ్జెట్ ఉందని, సూపర్ 6 హామీలు అమలయ్యే విధంగా కేటాయింపులు జరిగాయన్నారు. కుటుంబాన్ని ఆదుకునే విధంగా దీపం పథకం కింద ఉచిత సిలిండర్స్ ఇచ్చేందుకు బడ్జెట్ కేటాయింపులు చేశారని, రైతులకు ఉపశమనం కలిగించామని అన్నారు. ఎలక్షన్కి ముందు ఒక మేనిఫెస్టో రూపొందించి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ప్రజల్లోకి తీసుకెళ్ళామో ఆ సూపర్ 6 అమలయ్యే విధంగా ఈరోజు ఈ బడ్జెట్లో చేసిన కేటాయింపులు మనందరం కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి. ప్రజలకి ఉపయోగపడే విధంగా ఎప్పుడూ పేదవాడు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కోసం ప్రవేశపెట్టిన ఈ పెన్షన్ల పథకం ఎంత ఖర్చైనా సరే ప్రతి కుటుంబానికి అందించాలనే ఆలోచనతో తీసుకొచ్చిన కార్యక్రమాన్ని ఈ సూపర్ 6లో భాగంగా ఈ బడ్జెట్లో కూడా దాన్ని పూర్తి స్థాయిలో కేటాయింపులు జరిగినాయి. అదేవిధంగా దీపం 2 పథకం ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం గత దీపావళిలో ప్రారంభించాం. అది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి దాదాపు 94 లక్షల లబ్ధిదారులకి అందించడం జరిగింది. రాబోయే సంవత్సరంలో బడ్జెట్లో 2,600 కోట్ల రూపాయలు దానికోసం కేటాయించడం అనేది మనస్ఫూర్తిగా మేము ఆర్థిక మంత్రి గారిని, ప్రభుత్వాన్ని ఈ రోజున బడ్జెట్లో పెట్టినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాం. ఆర్థిక సంవత్సర బడ్జెట్లో సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. సూపర్ 6 సహా మేనిఫెస్టోలో హామీల అమలుకు 2025-26 బడ్జెట్లో పెద్దపీట వేశారు. తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో చదువుకునే ప్రతి విద్యార్థికి 15,000 కేటాయించారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థులకు తల్లికి వందనం వర్తించనుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 7 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్లో ప్రతిపాదనలు చేశారు. ఆర్థిక సంవత్సర బడ్జెట్లో సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. సూపర్ 6 సహా మేనిఫెస్టోలో హామీల అమలుకు 2025-26 బడ్జెట్లో పెద్దపీట వేశారు. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు 20,000 ఇచ్చేలా కేటాయింపులు చేశారు. తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో చదువుకునే ప్రతి విద్యార్థికి 15,000 కేటాయించారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థులకు తల్లికి వందనం వర్తించనుంది. 1 నుంచి 12వ తరగతుల విద్యార్థులకు తల్లికి వందనం స్కీమ్ వర్తింపచేశారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం డబ్బులను జమ చేయనున్నారు. స్కూళ్లు తెరిచే నాటికి తల్లికి వందనం పథకం అమలు చేసేలా ప్రణాళికలు చేపట్టారు. ఎటువంటి జాప్యం లేకుండా కార్పొరేట్ వైద్యం అందేలా హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అమలుపై బడ్జెట్లో ప్రస్తావించారు. ఈ ఏడాదిలోనే 25 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా పథకం అమలు చేయనున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవను కొనసాగిస్తూనే ఆరోగ్య బీమా పథకం అమలు చేయనున్నట్లు బడ్జెట్లో వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు. చేనేతలకు ఉచిత విద్యుత్ అమలు చేయనున్నారు. చేనేత మగ్గాలపై ఆధారపడే వారికి 200 యూనిట్ల మేర ఉచిత విద్యుత్ ఇవ్వనున్నారు. మరమగ్గాలపై ఆధారపడే వారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందనుంది.
నాయి బ్రాహ్మణుల సెలూన్లకు 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా లభించనుంది. వృద్ధుల సంరక్షణ కోసం 12 వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 7 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్లో ప్రతిపాదనలు చేశారు. టిట్కో ద్వారా 2 లక్షల ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇళ్ల నిర్మాణం నిమిత్తం ఎస్సీలకు అదనంగా 50,000, ఎస్టీలకు అదనంగా 75,000 ఇవ్వనున్నట్లు బడ్జెట్లో వెల్లడించారు. చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందించే సాయాన్ని 10,000 నుంచి 20,000కు ప్రభుత్వం పెంచింది. దీపం 2.0 కింద నిధులు కేటాయించారు. ఆదరణ పథకం పునఃప్రారంభించిన కూటమి ప్రభుత్వం నిధుల కేటాయింపునకు కట్టుబడి ఉందని తెలిపింది. సమాజానికి విద్య ఎంత అవసరమో చైనీయుల సామెత ద్వారా వ్యక్తీకరించబడింది. మీరు సంవత్సరానికి ప్రణాళిక వేస్తే వరి నాటండి, దశాబ్దానికి ప్రణాళిక వేస్తే చెట్లు నాటండి, జీవితకాలానికి ప్రణాళిక వేస్తే ప్రజలకు విద్య నేర్పండి. పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రులకు భారం కాకూడదని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. ఏ కారణం చేతను ఏ బిడ్డ విద్యకు దూరం కాకూడదని విశ్వసిస్తున్నాం. ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ 6 హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం. 25-26 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించుతున్నాం. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం. ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది. బడ్జెట్పై వైసీపీ ఎమ్మెల్సీలు ఘాటుగా స్పందించారు. బడ్జెట్లో ఏ రంగానికి న్యాయం జరగలేదని, అంతా అరకొరగానే నిధులు కేటాయించారని విమర్శించారు. సూపర్ 6కు కేటాయింపులు లేవన్నారు. బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసిందంటూ ఎమ్మెల్సీలు దుయ్యబట్టారు. బడ్జెట్ అంతా ఆత్మస్తుతి, పరనిందల అంటూ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వాన్ని తిట్టడం, ముఖ్యమంత్రిని ఆయన కుమారుడిని పొగుడుకోవటమే కనిపించిందన్నారు. ఈ తరహా సాంప్రదాయం కొనసాగించడం దురదృష్టకరమని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై అరకొరగా కేటాయింపులు చేశారని విమర్శించారు. నేను మైలుకి 15,000 రూపాయలకి ఇస్తామన్నారు. ఏదో 50 సంవత్సరాలు నేను మైలుకి వచ్చి వాళ్ళకి వృత్తి ఇస్తానన్నారు. ఏదో విద్యార్థులకు వచ్చి నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. రైతుకు వచ్చి 20,000 రూపాయలు రైతుకి భరోసా ఇస్తా అన్నారు. కేంద్రం ఇచ్చిన దాంతో కలుపుకొని, కేంద్రం ఇచ్చిన దాంతో కలుపుకోకుండా మరి దాని తగ్గ కేటాయింపులు చూస్తే అరకొరగా రైతుకి ఇచ్చిన రైతు భరోసాకు కానీ లేదు తల్లికి వందనం కానీ ఆ రోజు చెప్పారు. మీ అందరి సాక్షిగా, ఇక్కడున్న మీడియా అందరి సాక్షిగా, నీకు 15, నీకు 15, నీకు 15, ఒకరుంటే 15, ఇద్దరుంటే 30, ముగ్గురుంటే 45 అని చెప్పారు. అది వాస్తవా కాదా? అంటే ఈరోజు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు రాష్ట్రంలో సుమారు 81 లక్షల మంది పిల్లలు ఇవాళ ఉన్నారు. 81 లక్ష ఇంటూ 15 కంప్యూటర్లో చూడండి, మీ సెల్ ఫోన్లో ఇంటూ పెట్టండి, దానికి ఎంత డబ్బు కావాలో సుమారు 12,000 కోట్ల రూపాయలు కావాలి. కేటాయింపు ఎంత చేశారు? 9,400 కోట్లు చేశారు. పూర్తిగా ప్రజలను మోసం చేసే బడ్జెట్ ఈ బడ్జెట్. మహిళలకు సంబంధించి అరకొర నిధులు, రైతాంగానైతే పూర్తిగా విస్మరించడం, నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఎన్నికల హామీని పూర్తిగా నీరుగార్చారు. ప్రధానంగా సూపర్ 6కు సంబంధించి ఏ విషయమైనా కూడా పూర్తిగా క్లారిటీ ఇవ్వటం లేదు. మహిళలకు ఉచిత బస్ అనేది బడ్జెట్ ప్రసంగంలోనే లేదు. నిరుద్యోగులకు 3,000 హామీ ఎక్కడా కూడా బడ్జెట్ ప్రసంగంలో రాలా. రైతాంగాన్ని ఆదుకునే విషయంలో కూడా అసంపూర్ణమైనటువంటి అరకొర బడ్జెట్ విధానాలని ప్రవేశపెట్టారు. ప్రధానంగా నా ఆలోచన ఉత్పత్తి రంగాల మీద సంపూర్ణమైనటువంటి బడ్జెట్ కేటాయింపులు జరగకుండా సంపద సృష్టిస్తామనేటువంటి మీరు మాట్లాడే మాటలు రాష్ట్ర ప్రజానీకాన్ని మరోసారి మోసం చేసినట్టు అవుతుంది. గొప్పలు చెప్పుకున్నారు. ఎందుకు మొన్న సమావేశాల్లో హోంమంత్రి గారు అయితే మహాశక్తి నిధులు కేటాయించామని ఈనాడు పేపర్ చూసి కౌన్సిల్లో చెప్పేయడం జరిగింది. చూసేసరికి ఆ బడ్జెట్లో కేటాయించలేదు. ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా మహాశక్తి పథకానికి, అంటే 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉన్న మహిళలకి నెలకి 1,500 చొప్పున ఇస్తాననే ఆ పథకానికి రూపాయి కూడా కేటాయించిన పరిస్థితి ఈరోజు బడ్జెట్ అసెంబ్లీ కౌన్సిల్ సాక్షిగా ప్రజలందరికీ తెలిసిపోయింది. అలాగే తీసుకుంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, లేదా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. దానికోసం కూడా ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా నిరుద్యోగులు నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి అందరూ చూసాం. అలాగే తీసుకుంటే ఫ్రీ బస్సు, ఎన్ని గొప్పలు చెప్పారు ఫ్రీ బస్ కోసం. అసలు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరూ ఎంతో ఆశగా ఫ్రీ బస్ కోసం ఎదురు చూసే పరిస్థితి. దాన్ని కూడా
మన రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ అనేది 10 నుంచి 15% మాత్రమే ఉందని 25%కి పెరగాల్సిన అవసరం ఉందని ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షులు పొట్లూరి భాస్కర్ రావు అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ప్రోత్సహించేందుకు దాని శాతాన్ని పెంచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాల పథకాలు ప్రోత్సాహకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. గత 5 ఏళ్లలో పారిశ్రామిక కార్యకలాపాలు స్తబ్దతగా ఉందని, కొత్త ప్రభుత్వం రాగానే కొత్త పాలసీలు విడుదల చేసి ఆపరేషనల్ గైడ్స్ విడుదల చేసిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ బెస్ట్ ఇంజనీరింగ్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో జవహర్ ఆటో నగర్ ఫేజ్ 3లోని ఏపీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ హాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సదస్సులో పాల్గొన్న గౌరవ అతిథిగా పాల్గొన్న ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షులు పొట్లూరి భాస్కర్ రావు మాట్లాడుతూ, మన రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రమని, 60% మంది ప్రజలు వ్యవసాయం అనుబంధ రంగాలపై ఆధారపడి ఉన్నారని చెప్పారు. గత 10-15 సంవత్సరాలలో వ్యవసాయ ఆక్వా పరిశ్రమ బాగా అభివృద్ధి చెందిందని అన్నారు. రాష్ట్రంలో స్పైసెస్ ప్లాంటేషన్ పెరిగిందని, లక్షల ఎకరాల్లో పామాయిల్ తోటలను పెంచుతున్నారని చెప్పారు. పామాయిల్తో పాటు ఇతర ఉత్పత్తులను తయారు చేసే అవకాశాలు మెరుగవుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో నేటికి ప్రాసెసింగ్ 15% మాత్రమే ఉందని, 25%కి పెంచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పారిశ్రామిక పాలసీలు తెచ్చాయన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ ఏమిటి, పథకాలు, ప్రభుత్వ రాయితీల గురించి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు పార్క్స్ పాలసీని కూడా తీసుకొచ్చిందని, గ్రామీణ ప్రాంతాల్లో నానో పార్కు, రూరల్ ఇంక్యుబేటర్లు, మైక్రో ఎంటర్ప్రైజెస్కు సంబంధించి అనేక ప్రోత్సాహకాలు కల్పించిందన్నారు. ఈ సెమినార్ని కండక్ట్ చేయడానికి వచ్చిన ఉత్సాహం కనుక చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. దాదాపు 100 నుంచి 125 మంది రాష్ట్రంలోని రకరకాల ప్రాంతాల నుంచి రావటం, వాళ్ళందరూ ఆ ఫుడ్ ప్రాసెసింగ్లు ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి, అవగాహన కల్పించుకోవాలి, అసలు ఈ టెక్నాలజీస్ ఏంటి, స్కీమ్స్ ఏంటి, బ్యాంక్స్ యొక్క సదుపాయాలు ఏంటి అని తెలుసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. చాలా అద్భుతం. ఇట్లాంటి సెమినార్స్ని కూడా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి ఎంఎస్ఎంఈ అసోసియేషన్ అలాగే ఛాంబర్స్ ద్వారా గవర్నమెంట్ సపోర్ట్ తీసుకుని రకరకాల ప్రాంతాల్లో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ని ఆర్గనైజ్ చేసి ఈ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలందరికీ హ్యాండ్ హోల్డింగ్ అనేది చేస్తే బ్రహ్మాండంగా ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు బాయన వెంకట్రావు, విజయవాడ అధ్యక్షులు డి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఉన్న అవకాశాలు, పరిశ్రమల స్థాపన, ప్రభుత్వ పాలసీల గురించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో అవగాహన కల్పించి పరిశ్రమలు స్థాపించేలా ప్రోత్సహించేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశ్రామిక పాలసీలను విడుదల చేశారన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టారుకు విడిగా పాలసీ ఇచ్చారని అందరికీ తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక ఎంఎస్ఎంఈ రావాలనేది సీఎం దృఢ సంకల్పమన్నారు. 50 కోట్ల రూపాయల వరకు పరిశ్రమ పెట్టుకోవడానికి కావాల్సినటువంటి టెక్నాలజీస్తో ఈ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం. ఈ వర్క్షాప్లో సబ్సిడీసు, ఫెసిలిటీసు, క్వాలిటీ కంట్రోల్ మెజర్మెంట్సు, ఎక్స్పోర్ట్ చేస్తే వచ్చే రాయితీలు, పరిశ్రమ పెట్టేటప్పుడు వచ్చేటువంటి రాయితీలు, క్వాలిటీ కంట్రోల్కి తీసుకోవాల్సినటువంటి మెజర్మెంట్స్ అన్నీ కూడా ఎంటర్ప్రైనర్స్కి తెలియజేయడం జరిగింది. వాళ్ళంతా కూడా చాలా ఉత్సాహంగా కూర్చొని ఈ వర్క్షాప్లో భాగస్వాములు అయ్యారు. దానికి ఈ ఇచ్చేసినటువంటి వారికి కూడా అందరికీ ధన్యవాదాలు. హైదరాబాద్ నుంచి వారు సుమారుగా 2000 యూనిట్స్ని స్థాపించినటువంటి అనుభవం వారికి ఉంది. అట్లా అలాగే మంచి టెక్నాలజీని వాళ్ళకి అందించడానికి కానివ్వండి, అలాగే బ్యాంకర్స్ సపోర్ట్ తీసుకురావడం కానివ్వండి, అలాగే గవర్నమెంట్ పాలసీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మరి గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ నుంచి ఆఫీషియల్స్ కానివ్వండి, ఇలా అన్ని రకాలుగా ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఏమేం కావాలి, మోరల్గా కానివ్వండి, మరి ఫైనాన్షియల్గా కానివ్వండి, టెక్నాలజీ పరంగా కానివ్వండి, ఏ విధమైనటువంటి సపోర్ట్ ఉంటే ఒక ఇండస్ట్రీ నిలబడుద్ది అనేటువంటి నిదర్శనానికి మరి ఈరోజు జరిగేటువంటి సెమినారు చక్కటి ఉదాహరణ. భవిష్యత్ సమాజం అంతా సైన్స్తో ముడిపడి ఉందని, విద్యార్థులు సైన్స్ ప్రయోగాలు చేయటం ద్వారా సబ్జెక్టు పట్ల అవగాహన పెరుగుతుందని రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి డైరెక్టర్ శరత్ కుమార్ పేర్కొన్నారు. వైద్య రంగం, అంతరిక్ష, రక్షణ రంగాలలో సైన్స్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని అన్నారు. సైన్స్ ఎగ్జిబిషన్లు నిర్వహించడం ద్వారా విద్యార్థులు దాగి ఉన్న ప్రతిభా పాఠవాలు వెలికి తీయవచ్చని చెప్పారు. భవానీపురం శ్రీ చైతన్య స్కూల్ నందు సైన్స్ డే ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి డైరెక్టర్ శరత్ కుమార్, డిఎస్ఎంసి ప్రభుత్వ పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయులు వరప్రసాద్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన నమూనాలను ఆసక్తిగా తిలకించారు. ప్రాజెక్ట్స్ గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శరత్ కుమార్ మాట్లాడుతూ భవిష్యత్తు సమాజమంతా సైన్స్తో ముడిపడి ఉందని అన్నారు. వ్యక్తి జీవితంలో సైన్స్ ఒక భాగంగా మారిందని అన్నారు. వైద్య రంగం, అంతరిక్ష, రక్షణ రంగాలలో సైన్స్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని అన్నారు. అలాగే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వేరియస్ క్లాసెస్లో ఉన్నవాళ్ళు లైఫ్ సైన్సెస్, మెడికల్ సైన్సెస్, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, వేరే సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ప్రాజెక్ట్స్, ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా డెమాన్స్ట్రేషన్స్ చేస్తున్నారు. ఇవన్నీ ప్రజెంట్ చేసిన దాంట్లో టీచర్స్ ప్రోత్సాహం కానీ, లేకపోతే కనుక ఫ్యాకల్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ మన పేరెంట్స్ ప్రోత్సాహం కానీ చాలా ఉంది. అలాగే వేరియస్ గవర్నమెంట్ స్కూల్స్లో చేస్తున్న యాక్టివిటీస్ కానీ, లేకపోతే వేరియస్ ప్రైవేట్ స్కూల్స్లో చేస్తున్న యాక్టివిటీ కానీ, ఇవన్నీ పిల్లల్లో ఉన్న మేధస్ని ప్రదర్శించడం వల్ల మన రాష్ట్ర అభ్యున్నతికి ఫ్యూచర్లో చేసే యాక్టివిటీస్ అన్నిటికీ కూడా ఉపయోగపడుతుందని విష్ చేస్తూ అందరికీ కూడా వన్స్ అగైన్ నేషనల్ సైన్స్ డే విషెస్ చెప్తూ కంక్లూడ్ చేస్తున్నానండి. నమస్కారం. అనంతరం వరప్రసాద్ మాట్లాడుతూ ఫిబ్రవరి 28న సర్ సివి రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణ చేశారని, దానికి గాను ఆయనకు నోబెల్ బహుమతి దక్కిందని వివరించారు. ఎలాంటి ఎగ్జిబిషన్స్ ద్వారా విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించవచ్చునని అన్నారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ సత్యచిత్ర మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న ప్రజ్ఞా పాఠవాలను వెలుగుతీయటమే శ్రీ చైతన్య విద్యా సంస్థల ముఖ్య ఉద్దేశమన్నారు. శ్రీ చైతన్య చైతన్య స్కూల్ భవానీపురంలో జరిగిన ఈ పండుగ ఈ నెలలో జరిగే అతిపెద్ద పండుగ అభివర్ణించవచ్చు. పిల్లలందరూ కూడా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పిల్లలు చాలా ఉత్సాహంతో పండుగని చాలా ఆనందంగా జరుపుకున్నారు. చాలా బాగా అన్ని విభాగాలు, బయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అన్ని విభాగాల్లో కూడా వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్, డిస్ప్లే యాక్టివిటీస్ అన్నీ చేసి చాలా ముచ్చటగా చూడడానికి ఎంతో బాగుంది. వీళ్ళందరూ కూడా మరో రామన్ లాగా తయారవ్వాలని నేను వీళ్ళందరినీ కోరుకుంటున్నాను. All our students are taking active participation in designing their projects and submitting their projects and explaining how their project is working. So I thank all the parents on this occasion who have taken a serious initiation and helped their students along with the teachers in making up the projects. So all this is possible with the planning of the academic schedules what are in the school. So this is possible because of all the things that are taken care by Sri Chaitanya. So we all are very much grateful to the management for giving the children a scope to develop in all విద్యార్థుల్లోని సాంకేతిక నైపుణ్యాలను వెలికితీసే విధంగా శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నందు సైన్స్ ఎక్స్పోను నిర్వహించడం అభినందనీయమని ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ భాగ్యలక్ష్మి అన్నారు. సర్ సివి రామన్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్క విద్యార్థులు చదువుతో పాటు వివిధ రంగాలలో వారి ప్రాముఖ్యతను చాటుకోవాలని, ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా నగరంలోని బీఆర్టీఎస్ రోడ్డు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నందు సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ ఎక్స్పోలో ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ భాగ్యలక్ష్మి పాల్గొని విద్యార్థుల ప్రదర్శనలను తిలకించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల ప్రాముఖ్యతపై విద్యార్థులకు పలు సూచనలు అందించారు. సైన్స్ ఎక్స్పోలు, పలు సెమినార్లు విద్యార్థులకు చదువుతో పాటు వివిధ రంగాల్లో వారి ప్రాముఖ్యతను చాటుకునేందుకు దోహదపడతాయని తెలియజేశారు. కరోనా సమయంలో సైన్స్ ద్వారానే బయటపడగలిగామని, సైన్స్ ద్వారానే కరోనాకు వ్యాక్సిన్ను కనుగొనటం జరిగిందని తెలిపారు. యువతలోని సాంకేతిక నైపుణ్యాలను వెలికితీసేందుకు ఇటువంటి సైన్స్ ఎక్స్పోను ఏర్పాటు చేసిన శ్రీ చైతన్య టెక్నో స్కూల్ను అభినందించారు. మనం అన్నీ చేయాలి అంటే మన యూత్ అందరినీ కూడా మనం ఎంపవర్ చేయాలి. ఏ లెవెల్కి అంటే గ్లోబల్ లీడర్షిప్లో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసే విధంగా. సో అలాంటివన్నీ కూడా జనరేట్ చేయడానికి ఇక సైన్స్ డే సందర్భంగా నేషనల్ సెమినార్స్ కావచ్చు, వెబినార్స్ కావచ్చు, ఎగ్జిబిషన్స్ కావచ్చు, గెస్ట్ లెక్చర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తూ ఉన్నాము. సో అవన్నీ కూడా చూడటం వల్ల పిల్లల్లో, యూత్లో అందరిలో కూడా సైన్స్ పట్ల వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. అందువల్ల వాళ్ళు చాలా మెడిసిన్స్ కానివ్వండి, అలాగే ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ డివైజెస్ కానీ అవన్నీ కూడా కనుక్కోవడం వల్ల ఆ డిస్కవరీస్ తోటి మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది.
ఆ రీతిగా మనము వికసిత్ భారత్ని నిర్మించుకోవడానికి అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ పద్మజారాణి మాట్లాడుతూ జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని తమ పాఠశాలలో పర్యావరణం ఆరోగ్య ప్రయోజనాలపై సైన్స్ ప్రదర్శన ఎంతో బాగుందని చెప్పారు. ఇలాంటి ప్రదర్శనలు ఇవ్వటం వల్ల విద్యార్థుల్లో దాగున్న సృజనాత్మకమైన శక్తిని వెలికితీసేందుకు ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. సైన్స్ ఎగ్జిబిషన్ పట్ల విద్యార్థులు ఆలోచన శక్తి మారటంతో పాటు విద్యలో ఎంతగానో రాణిస్తారని చెప్పారు. ప్రదర్శనలో స్కూల్ విద్యార్థులు తయారు చేసిన వివిధ ప్రాజెక్టులను ప్రదర్శించారు. This is an expo and which is not just an showing projects, and it is about the and fostering a mindset of exploration, critical thinking and problem solving among the students. And I would like to thank all the participants of the students and as well as the parents and my dear teachers, and a special thanks to our management and who given a large basement and as well as a wonderful platform for all our students and teachers. Thank you all. ఈ కార్యక్రమంలో ఎం మురళీకృష్ణ, నరేంద్ర, కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, శ్రీను, రాంబాబు తదితర పాఠశాల యాజమాన్యం పాల్గొన్నారు. ఫ్రీమేసన్స్ రీజనల్ గ్రాండ్ లాడ్జ్ ఆఫ్ సదరన్ ఇండియా వార్షిక ఇన్వెస్టిట్యూర్ మీట్ మార్చి 1-2 తేదీలలో విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్నట్లు సదరన్ రీజియన్ హెడ్ టిఎన్ మనోహరన్ తెలిపారు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో విస్తరించి ఉందన్నారు. సోదరభావం, సమాజ సేవ ప్రధాన ఆశయాలుగా పనిచేస్తున్న ఫ్రీమేసన్స్లో కులమతాలకు అతీతంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటామని వివరించారు. 2 రోజుల పాటు కొనసాగే ఈ సమావేశాలకు దేశవ్యాప్తంగా 1100 మంది ప్రతినిధులు హాజరవుతున్నట్లు చెప్పారు. నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన సమావేశంలో లాంచ్ బరోస్ స్ట్రేంజ్ నంబర్ 87 రీజనల్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ సదరన్ ఇండియా టిఎన్ మనోహరన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ప్రాంతం వారి వార్షిక సమావేశాన్ని వారి ప్రాంతంలో నిర్వహిస్తుందని, ఈ సంవత్సరం విజయవాడ ప్రాంతీయ గ్రాండ్ లాడ్జ్ ఆఫ్ సదరన్ ఇండియా సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిందని చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మెసోనిక్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు 4 ప్రాంతాల్లో గ్రాండ్ లాడ్జ్ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. స్వామి వివేకానంద, సి రాజగోపాలాచారి, మోతీలాల్ నెహ్రూ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, నటుడు అశోక్ కుమార్ మరియు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీలు ఫ్రీమెన్లుగా ఉన్న ప్రముఖ భారతీయుల్లో కొందరని ఆయన తెలిపారు. దశాబ్దాలుగా భారతదేశంలో ఫ్రీ మాసనరీ విస్తరిస్తూనే ఉందని, నేడు దేశంలో 470 లాడ్జీలు, 160 రాయల్ ఆర్చ్ చాప్టర్లతో పాటు మార్క్స్ లార్జెస్ట్ మరియు రాయల్ ఆర్క్ మెరైనర్ లాడ్జీలు ఉన్నాయని ఆయన అన్నారు. దక్షిణ భారతదేశపు ప్రాంతీయ గ్రాండ్ లాడ్జ్ 20 సంవత్సరాల తర్వాత విజయవాడలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మార్చి 1-2 తేదీల్లో విజయవాడ లబ్బిపేటలోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో 2 రోజుల పాటు జరిగే ఈ సభకు భారతదేశం నలుమూలల నుండి 1200 మందికి పైగా ప్రీమాసన్ సోదరులు పాల్గొంటారని చెప్పారు. దీంట్లో సెరమనీస్ ఉంటుంది, రిచువల్స్ ఉంటుంది, మీటింగ్స్కి ఒక పద్ధతులు ఉంటుంది, ఇట్లా జరిపించాలి అట్లనేసి. అండ్ దీంట్లో వచ్చి అబ్జెక్టివ్ ఏమంటే ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అండ్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అని చెప్తాం. సో క్రియేటర్, మన ఫెయిత్ ఇన్ గాడ్ దీనికి చాలా ముఖ్యం. దేవుడు భక్తి నమ్మిక ఉండేవాళ్ళే దీంట్లో జాయిన్ అవుతారు. బట్ దీంట్లో ఒక స్పెషల్ ఫ్యూచర్ ఏమంటే రిలీజియన్, క్యాస్ట్, క్రీడ్ ఆ డిఫరెన్సెస్ ఏమిటి లేదు. ఆల్ పీపుల్ ఆర్ వెల్కమ్. సో యా రిలీజన్ ఉంటేనో పర్వాలేదు, ఆల్ రిలీజన్స్ ఆర్ రెస్పెక్టెడ్ అండ్ ట్రీటెడ్ ఈక్వల్లీ. అందుకే ఇది హార్మనీ అండ్ యూనిటీ కోసం అట్లా పెట్టాము. అనంతరం ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ అమర్నాథ్, రీజనల్ సెక్రటరీ వి శివకుమార్ తదితరులు మాట్లాడుతూ సమాజంలో జాతీయ భావం, సౌభ్రాతృత్వం పెంచే విధంగా కృషి చేస్తున్నామని చెప్పారు. ఆర్గనైజింగ్ కమిటీ కో చైర్మన్ టివి రమేష్ బాబు, కిరణ్ కుమార్, సభ్యులు కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. జాయిన్ అయిన దగ్గర నుంచి ఈ రోజు దాకా ఒక్క మీటింగ్ కూడా వదిలిపెట్టలేదు. మాకు మంత్లీ మీటింగ్లు ఉంటాయి. సేవాభావంతో సేవా కార్యక్రమాలు ఎన్నో టేకప్ చేసాం. వాటర్ ప్రాజెక్ట్స్ అని ఇవన్నీ కూడా. ఇవన్నిటికి ఇన్స్పిరేషన్ మాకు ఆర్జీఎల్. మేము ఆర్జీఎల్ అంటాం, రీజనల్ గ్రాండ్ లాడ్జ్ ఆఫ్ సదర్న్ ఇండియా. మెడ్రాస్లో మా హెడ్ క్వార్టర్స్. వారు మాకు టైం టు టైం సజెషన్స్ ఇస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా వారి కన్సర్న్లో ఉంటాం. మా చివరిలో మా మీటింగ్ ఎండింగ్ కూడా ఆన్ ద రోల్స్ ఆఫ్ ది గ్రాండ్ లాడ్జ్ ఆఫ్ ఇండియా అంటున్నాం. దానికి సరెండర్ అయ్యి మేము పనిచేస్తూ ఉంటామండి. నౌ దిస్ ఈజ్ అ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఫ్రీమేసనరీ.
వ్యవసాయం అంటేనే చిన్న చూపు చూస్తున్న రోజుల్లో వ్యవసాయ విద్యను అభ్యసించడమే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాల్లో కూడా ప్రత్యేక శిక్షణ పొందుతూ చదువుకుంటూనే ఆదాయం గడిస్తూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు బాటలు వేసుకుంటున్నారు నగరంలోని మ్యారిస్టెల్లా కళాశాల బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ విద్యార్థినులు. తృతీయ సంవత్సరం విద్యార్థినులు చివరి సెమిస్టర్లో ఏఈఎల్పీ ప్రాజెక్టులో భాగంగా నాటుకోళ్లు, కడక్నాథ్ కోళ్ల పెంపకం చేపట్టారు. విద్యార్థినులు స్వయంగా చిన్న పౌల్ట్రీ యూనిట్లు ఏర్పాటు చేసి సుమారు 60 కోళ్లను పెంచుతున్నారు. భవిష్యత్తులో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా విద్యార్థినులకు శిక్షణ ఇస్తున్నారు. విజయవాడలోని మేరీ స్టెల్లా కళాశాల విద్యార్థులు వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఒక పక్క చదువుకుంటూనే మరోపక్క కోళ్ల పెంపకం ద్వారా ఆదాయాన్ని గడిస్తున్నారు. విద్యార్థులకు వ్యవసాయం గురించి ఒకటే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలు, అందులో రాణించడం, లాభాలు గడించడంపై ప్రత్యేక శిక్షణను అందిస్తున్నారు. బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ తృతీయ సంవత్సరం విద్యార్థులకు 8వ సెమిస్టర్లో ఎర్న్ వైల్ లెర్న్ అని ఒక ప్రాజెక్ట్ ఇచ్చి వారిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారు. ఏఈఎల్పీ ప్రాజెక్టులో భాగంగా కళాశాల ఆవరణలోని పౌల్ట్రీ యూనిట్ను ఏర్పాటు చేశారు. దేశీ కడక్నాథ్ కోళ్లు పెంచుతున్నారు. కోళ్లకు దాణాను బయట నుంచి తీసుకురాకుండా కళాశాల ప్రాంగణంలో పండిస్తున్న మొక్కజొన్న, మిల్లెట్స్, అజోలా ద్వారా కోళ్లకు దాణాను విద్యార్థినులు తయారు చేస్తున్నారు. సహజ సిద్ధంగా కోళ్లు పెరిగేలా చూస్తున్నారు. వదిలేసేస్తూ ఉంటాం. ఇవి బయటికి వెళ్ళి ఆ పురుగులను ఇన్సెక్షన్ బాగా తిని వాటిలో మంచి రెసిస్టెన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు మనకు జరుగుతున్నటువంటి సొసైటీలో ఇప్పుడు చాలా బర్డ్ ఫ్లూ అనేది బాగా ఉద్భవించింది. దానివల్ల చాలా పౌల్ట్రీ ఫార్మ్స్ అని వైండప్ చేయడం జరిగింది. ఈ బర్డ్ ఫ్లూకి చాలా రెసిస్టెన్స్ అండి. మేము ఒక లసోటా వ్యాక్సిన్, ట్రిపుల్ వ్యాక్సిన్ మాత్రమే వేస్తాం. బేసికల్గా కామన్గా ఏ కంట్రీ వెరైటీ కన్నా కానీ ఈ లసోటా వ్యాక్సిన్ అనేది వెరీ కామను. ఇది ప్యూర్లీ ఆర్గానిక్ ఫార్మ్లో మేము గ్రో చేసినటువంటి వెరైటీసు. దీనివల్ల స్టూడెంట్స్, ఆఖరి సంవత్సరం స్టూడెంట్స్ 8వ సెమిస్టర్ వాళ్ళు బయటికి వెళ్ళేసరికి ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్స్గా వాళ్ళ ఇళ్ళ దగ్గరలో చక్కటి ప్లేస్ తీసుకొని ఇలాంటి ఫామ్స్ని, ఇది కూడా ఈ ప్రాజెక్ట్ని కూడా కంప్లీట్గా స్టూడెంట్సే నిర్మించుకున్నారు. కంప్లీట్గా ఫామ్ కూడా ఏంటంటే తక్కువ ఖర్చుతో దాదాపు 100 కోళ్ళు ఒకే ఫామ్లో కల్టివేట్ చేసే విధంగా తయారు చేసుకున్నారు. దీన్ని కంటిన్యూషన్గా మేము ఏం చేస్తున్నామంటే క్రాసింగ్ చేసుకొని కడక్నాథ్ వెరైటీస్ని, తర్వాత దేశీ వెరైటీని క్రాసింగ్ చేసుకొని హ్యాచింగ్ ప్రోడక్ట్స్ని కూడా మేము ఇక్కడ ప్లాన్ చేస్తాం. ఇక్కడి నుంచే మేము బయట వాళ్ళకి కూడా చిక్స్ ఇచ్చే విధంగా, ఇప్పుడు మేము బయట తెచ్చుకున్నాం చిక్స్, ఇక్కడే మేము చిక్స్ డెవలప్ చేసి బయట వాళ్ళకి అమ్మే విధంగా ప్లాన్ చేసుకుంటాం. లో లైవ్ స్టాక్ ఒకటి అండ్ ఇక్కడ పౌల్ట్రీ యూనిట్ ఒకటి అని చెప్పి పౌల్ట్రీ యూనిట్ స్టార్ట్ చేశారు మా స్టూడెంట్స్. సో ఏంటంటే డైలీ ట్వైస్ ఫుడ్ ఇస్తారు. అది కూడా కంప్లీట్గా మా ఫీల్డ్స్లో మేము పెంచినవి మాత్రమే ఫుడ్గా ఇస్తున్నాం మేము. సో ఇంతకుముందు ఈ ప్లాట్స్లో మీరు చూసినట్టయితే మెయిజ్ అవన్నీ ఉన్నాయి, మొక్కజొన్న అయి ఉండొచ్చు, ఇంతకుముందు మిల్లెట్స్ వేసాం, మిల్లెట్స్ అయి ఉండొచ్చు. అండ్ మాకు హార్టికల్చర్గా పాలకూర ఇవన్నీ కూడా పెంచుతాము. వీటితో పాటు కొత్తగా అజోల్లా ఇవన్నీ వేసాం. సో మేము ఏదైతే సేంద్రియంగా పెంచామో వాటినే మా కోళ్ళకి ఫీడ్లా ఇచ్చాము. సో ఇక్కడ మేము మిగతా వాటిలా కాకుండా 2 విధాలైన కోళ్ళని పెంచుతున్నాము. దేశీ ఒకటి, ఇంకా నాటుకోడి ఒకటి, ఇంకా కడక్నాథ్ పెంచుతున్నాము. సో ఇవేంటంటే కంప్లీట్ ప్రోటీన్ ఎక్కువగా ఉండడం కోసం అది కూడా ఆర్గానిక్గా పెంచడం, మిగతా కెమికల్స్ అయి ఉండొచ్చు ఏవి ఇవ్వకుండా ఆర్గానిక్గా పెంచాము. హార్ట్ రిలేటెడ్ ఆర్ లో షుగర్ లెవెల్స్ వాటికి బెనిఫిట్గా ఉంటుందని కడక్నాథ్ ట్రై చేసాము. కంప్లీట్ బ్లాక్ ఉంటుంది మీట్. అండ్ పిల్లలు వచ్చేసి డైలీ కంప్లీట్గా ఇదే ప్రోగ్రాము, 3-4 మంత్స్ నుంచి ఇదే ప్రోగ్రామ్ పెంచడం మీద మాత్రమే వాళ్ళు రికార్డ్ రాస్తారన్నట్టు. ఉదయం, సాయంత్రం దాణా పెట్టడమే కాకుండా మధ్యాహ్నం పూట వాటిని పౌల్ట్రీ నుంచి బయటకు వదులుతున్నారు. మొక్కజొన్న, వరి పొలంలో తిరిగి అక్కడ ఉండే పురుగులు తిని రెసిస్టెన్స్ను పెంచుకుంటున్నాయి. కోళ్లకు ఎటువంటి వ్యాధులు సోకకుండా లసోటా ట్రిపుల్ వ్యాక్సిన్ వేశారు. ఆర్గానిక్ ఫార్ములో వాటిని పెంచుతున్నారు. తక్కువ ఖర్చుతో 100 కోళ్లు ఒకే ఫార్ములో పెంచేలా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మాంసం కోసం కోళ్లు పెంచి విక్రయిస్తున్నారు. కోడి పిల్లలను తెచ్చి వాటికి దానా వేసి పెంచారు. త్వరలో కోడి పిల్లలు కూడా పౌల్ట్రీ నుంచి బయటకు విక్రయించే విధంగా ప్రణాళికలు చేశారు. కోళ్ళు మాత్రం ఇప్పటికీ ఒక్క వ్యాధి రాకుండా మంచిగా పెరుగుతున్నాయి అన్నమాట. దీనికి కారణం మేము దీనికి లసోటా వ్యాక్సిన్ అనేది వేసి ఉన్నామన్నమాట. దీనివల్ల ఈ కోళ్ళకి మంచిగా రోగనిరోధక శక్తి అనేది ఇంకా మంచిగా పెరిగి ఎటువంటి వ్యాధులు ఏమీ రాకుండా హెల్ప్ చేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఇవి మంచిగా ఎటువంటి వ్యాధి ఏమీ లేకుండా చక్కగా పెరుగుతున్నాయి అన్నమాట.
దీని అంతటికీ కారణం మా హెచ్ఓడి సార్ డాక్టర్ పి లక్ష్మణస్వామి సార్కి మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఎందుకంటే సార్ మాకు ఉత్త థియరీ నాలెడ్జే కాకుండా ఇంకా ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా మాకు ఇంకా రావటానికి, ఇంకా హెల్ప్ చేయడానికి మాకు ఇలాంటి శిక్షణ అందిస్తున్నారనమాట. ఇక్కడ వచ్చేసరికి మేము మిల్లెట్స్ కూడా వేస్తామన్నమాట. ఇదేంటంటే రాగులు, సజ్జలు, జొన్నలు అలాగే ఇవన్నీ కలిపి ఇలా పొడిలాగా చేసి మేము రోజు పొద్దున సాయంత్రం వేస్తూ ఉంటాము. అండ్ అలాగే మేము రాగి పిండి కూడా సపరేట్గా రోజు పెడుతూ ఉంటాం. ఎందుకంటే అవి బాగా మాకు 4 monthsలో మంచి వెయిట్ కానీ మీట్ కానీ మంచిగా రావడానికి. అండ్ అలాగే ఇందులో వచ్చరికి కడక్నాథ్ అండ్ దేశీ వెరైటీస్ ఉన్నాయన్నమాట. కడక్నాథ్కి దేశీ వెరైటీకి సేమ్ ఫీడ్ ఇస్తాము. మా హెచ్ఓడి సార్ ఇలాంటివి ఎంకరేజ్ చేయడానికి ముందుంటారు. అండ్ థియరీ నాలెడ్జే కాకుండా ఇలా యాక్టివిటీస్ ద్వారా సార్ ఎప్పుడు ఎక్కువగా పార్టిసిపేట్ చేసేలాగా చూస్తూ ఉంటారు. అండ్ ఈ పౌల్ట్రీ మేము నెక్స్ట్ ఏమైనా ఎంటర్ప్రెన్యూర్గా అవ్వాలన్నా కూడా ఈ పౌల్ట్రీ మాకు చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇది స్మాల్ స్కేల్లో ఉంటుంది, లార్జ్ స్కేల్లో కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. మేము ఇక్కడ రోజు మార్నింగ్ 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా మేము ఇక్కడే మా సమయాన్ని అనేది కేటాయిస్తాం అనమాట. రోజుకి 3 సార్లు వీటికి ఆహారం అనేది అందజేయడం జరుగుతుంది. అలాగే మేము థియరీ నాలెడ్జే కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది పెంచుకోవడం కోసం ఈ పౌల్ట్రీ యూనిట్ అనేది మేము నేర్చుకుంటున్నాము. ఫ్యూచర్లో ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్గా డెవలప్ అవడానికి కూడా మాకు ఈ పౌల్ట్రీ యూనిట్ అనేది ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీనే కాకుండా లార్జ్ స్కేల్ ఇండస్ట్రీలో కూడా పెట్టడం జరుగుతుంది వీటిల్ని. మా హెచ్ఓడి సార్ డాక్టర్ పి లక్ష్మణ్ స్వామి సార్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు. ఎర్న్ వైల్ లెర్న్ అనే కాన్సెప్ట్ని మేము నేర్చుకుంటున్నాము. చదువుతో పాటు సంపాదించడం కూడా ఎలా అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మేము ఈ పౌల్ట్రీ యూనిట్ని ఎస్టాబ్లిష్ చేశాము. ఫ్యూచర్లో ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎక్కువగా రావాలి అని చెప్పి మేము మా ఎంకరేజ్ చేస్తున్నారు సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.